అన్నా కొంచెం డబ్బులు కావాలన్నా. ముందు ఇయ్యాలమ్మా మీరు. అట్లా అనకండి అన్నా, ప్లీజ్ అన్నా. మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఈసారి జల్దీ ఇచ్చేస్తా. ఫస్ట్ తీసుకున్నవన్నా ఇవ్వండి, లేకపోతే ఏదన్నా తాకట్టు పెట్టండి. తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏం లేవన్నా. ఏం లేకపోతే మాతాన గిట్ట ఏం లేవమ్మా. ప్లీజ్ అన్నా. లేవమ్మా, మాతాన పైసలు లేవు, వెళ్ళిపో. ఏమైందమ్మా? పర్వాలేదు చెప్పు. మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడక్క. హాస్పిటల్లో అయ్యో. చూయించనీకే నా కాడ డబ్బులు లేవక్క. ఏదన్నా తాకట్టు పెట్టాలంటున్నారక్క. తాకట్టు పెట్టనీకే నా దగ్గర ఏం లేవక్క. అయ్యో పిచ్చిపిల్ల, నువ్వేం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఇబ్బందుల్లో ఉన్న మల్లాంటోళ్ల కోసమే స్వయం సహాయక సంఘం ఉంది. నువ్వు నాతోన్రా, చెప్తా కదా. ఈమె పేరు పల్లవి. వాళ్ళ ఆయనకు ఆరోగ్యం బాగుంటలేదని అప్పు కోసం ఊరంతా తిరుగుతుంటే నేను మన సంఘంలో చేర్పిద్దామని ఈడికి తీసుకొచ్చిన. మంచి పని చేసినావు. ఇదే మా మౌనరాగం పొదుపు సంఘం. మేము 15 మంది సభ్యులం. మేం కూడా ఎన్నో ఇబ్బందులు పడినోళ్లమే. ఆ ఇబ్బందుల్లోంచి మమ్మల్ని బయటపడేసింది మా ఈ పొదుపు సంఘం. ప్రతి నెల మేమీడ సమావేశమవుతాం. కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటాం. అట్లనే అవసరం ఉన్నవాళ్లు పొదుపు మొత్తంలోంచి కొంత వాడుకొని ప్రతి నెల క్రమం తప్పకుండా కడతారు. బ్యాంకోళ్ళు తక్కువ వడ్డీకి మనకు రుణాలిస్తారు. వాటిని కూడా క్రమం తప్పకుండా అందరు కట్టాలే. అక్క, మన సంఘం ద్వారా లబ్ధి పొందినోళ్ల గురించి మీరు చెప్పండి. అమ్మ పల్లవి, సంఘంలో ఉంటే లాభాలేందో నేను చెప్తా విను. ఈ సంఘం స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలైందమ్మా. ఈ 8 సంవత్సరాల నుంచి మా సంఘ సభ్యులు ఎలా ఎదిగారో నీకు చెప్తాను. వీళ్లే మా సంఘంలో సభ్యులు. ఒక సభ్యురాలు భవానీ. ఈమె సంఘంలో చేరిన మొదట్లో ఈమె లోన్ తీసుకుని 2 గేదెలు కొనుక్కున్నది. అట్లా పాలమ్మినాక వచ్చిన పైసలతో సక్రమంగా రుణం చెల్లిస్తూ మళ్ళా లోన్ తీసుకుని అట్లా 16 గేదెలు కొనుక్కున్నది. వాటి వల్ల మంచి లాభాలు కూడా పొందుతుంది. ఇంకో సభ్యురాలు ఊర్మిళ అమ్మ. ఈమె సంఘంలో చేరినాక ఓ చిన్న లోన్ తీసుకుని చిన్న కిరాణం దుకాణం మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే మంచిగా లాభాలు పొంది ఇప్పుడు 500 రకాల వస్తువుల్ని అమ్ముతుంది. అంతేకాకుండా మంచిగా బిడ్డ పెండ్లి కూడా చేసింది. ఇంకొక సభ్యురాలు సంతోషి ఉంది. ఈమె భర్త చనిపోయినప్పుడు 2 చిన్న చిన్న పిల్లలున్నారు. దాని తర్వాత ఆమె సంఘంలో చేరి అప్పు తీసుకుని ఒక కుట్టు మిషన్ కొనుక్కుంది. అక్కడ్నుంచి బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. తన దగ్గరనే ఇంకొంతమందికి పనిచ్చి తన పిల్లల్ని చదివిస్తుంది. ఈమె పద్మ మన సంఘంలో చానా కాలం నుంచి ఉంది. ఈమె మన సంఘంలో అప్పు తీసుకుని బ్యాంగిల్ స్టోర్ పెట్టుకుంది. వ్యాపారం సక్రమంగా చేసుకుంటూ టైంకి రుణాలు చెల్లిస్తూ తన బిడ్డను చదివించుకుంటూ తన కాలం మీద తను నిలబడింది. సంఘంలోనే ఉంటే మనం బయటకు ఎక్కడికెళ్లకుండా సంఘంలోనే ప్రతి ఒక్క అప్పు దొరుకుతుంది. 4 రకాల అప్పులు దొరుకుతాయమ్మా. ఒకటి పొదుపు, బ్యాంకు, వెలుగు, శ్రీనిధి. ఇన్ని రకాల అప్పులు దొరుకుతున్నప్పుడు మనకు బయటకు పోవాల్సిన అవసరం ఉండదు. నన్ను కూడా ఈ సంఘంలో చేర్చుకుంటారక్క. ఈమెను సభ్యురాలిగా మన సంఘంలో చేర్చుకుందామా? అయితే మీ భర్త ఆస్పత్రికి డబ్బులెంత అవసరమో సంఘంలో చేరిన తర్వాత ఆ డబ్బులిస్తామో, మళ్ళా మీరు వ్యాపారం పెట్టుకోవాలన్నా వ్యాపారానికి కూడా డబ్బులిస్తామమ్మా. ఆ వ్యాపారం చేసుకుంటూ ఇందులో డబ్బులు కట్టి జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు. ఇదిగో ఇది వ్యక్తిగత పాస్బుక్ అమ్మా. నువ్వు పొదుపు కట్టినప్పుడు ఆ పొదుపు వివరాలు ఇందులో రాసిస్తాం. మళ్ళా లోన్ డబ్బులిస్తాం కదా మీకు. ఆ లోన్ డబ్బులిచ్చినప్పుడు ఈ పేజీలో రాసిస్తామమ్మా. లోన్ ఎంత కట్టినావు, పొదుపు ఎంత కట్టినావు, నీ మొత్తం పొదుపు ఎంతైందని ఈ బుక్లో రాసి ఇస్తామమ్మా. అది నీ దగ్గరనే పెట్టుకోవచ్చు. పేదలను గుర్తిద్దాం, మన సంఘంలో చేర్పిద్దాం, స్వయం శక్తిని సాధిద్దాం, మన భవిష్యత్తుని మనమే మార్చుకుందాం.